సాంబార్కి ఇలా ఒక సాంబార్కి ప్రిపేర్ చేయడానికి కందిపప్పు ప్లస్ శనగపప్పు అండి కడిగి ఒక 3 సార్లు 4 సార్లు కడిగి ఇలా నానబెట్టేసుకున్నాను అన్నమాట కుక్కర్లో. ఇప్పుడు దీనికి సిమ్లో పెట్టి కానీ ఫుల్ పెట్టి కానీ సిమ్లో పెట్టి ఒక 1 అవర్ వరకు గ్యాస్ మీద ఉడకనిస్తానండి సాంబార్కి ప్రిపేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ 5 అవర్స్ ముందే నానబెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సాంబారు మనం పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లో కానీ మన ఇంట్లో చిన్నపాటి సెలబ్రేట్ అంటే పండగకి మన ఇంట్లో బగారా ఇంకా వండుకున్నప్పుడు కానీ టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను, చూస్తూ ఉండండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. సాంబార్ చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటిది ఆల్రెడీ నిన్ననే చెప్పాను, కందిపప్పు శనగపప్పు 2 కలిపి నానబెట్టి ఆల్రెడీ మిక్సీ పట్టాను. ఇదిగోండి చింతపండు నానబెట్టేసుకున్నాను. దానికి తగ్గట్టు మనం ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, బెండకాయలు, వంకాయలు, సొరకాయ, తర్వాత ఇగోండి టమాటాలు, క్యారెట్ కూడా వేసుకోవాలి. ప్రస్తుతానికి క్యారెట్ నేను మా హస్బెండ్ తీసుకురాలేదు. ఇగో తర్వాత కరేపాకు, వెండి మిరపకాయలు, ఇదిగోండి తాలింపు గింజలు, తర్వాత సాంబార్ ఎన్టీఆర్ మసాలా చూడండి, కొత్తిమీర, ఇంకో పసుపు, కారం, హింగువ, ఇవన్నీ ఐటమ్స్తోని మనం చాలా చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ మెంతులు జీలకర్ర దంచుకొని పెట్టాను, చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. క్యారెట్ కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది క్యారెట్. ఇదిగోండి క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇదిగో క్యారెట్ పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు తీసుకున్నాను. క్యారెట్ కూడా తీసుకున్నాను, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు ఆల్రెడీ మంచి నూనె పెట్టేసానండి. ఇగో చూడండి, మంచి నూనె పెట్టేశాను. ఇగో క్యారెట్, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంతో పాటు కొంచెం కరేపాకు తాలింపులోనే వేసుకోవాలి. కరేపాకు ప్లస్ వెండి మిరపకాయలు ఇలా వేసుకోవాలి. దీంతో పాటు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. ఇదిగోండి తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం ఇట్లా కలుపుతూ ఉండాలి. వేసుకున్నాం కదా, ఇలా తాలింపులో ఇవన్నీ ఇలా వేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్దండి. 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్దండి. పసుపు ఇలా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. టేస్టీగా ఉండాలంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా సాంబార్లో వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఇలా కొంచెం మగ్గాలి. ఇలా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనకు ఏవైతే వేసుకున్నామో సొరకాయ, వంకాయ, బెండకాయ, టమాటా ఇవన్నీ వేసుకోవాలి. మళ్ళీ అది మగ్గిన తర్వాత ప్రస్తుతానికి ఇలా మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం మళ్ళీ కలిపి ఇవన్నీ వేసుకోవాలి, బాగుంటుంది కదా. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇలా మనం వేసుకునేవన్నీ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే సాంబార్లో వేసుకోవాలని కోసామో వెజిటేబుల్స్ అవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా బెండకాయలు, ఇంకా సొరకాయలు, ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మనం ఇలా కలిపేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనము ఏం చేయాలంటే సాంబార్ ప్రిపేర్ అంటే దీంట్లో వేయాల్సిన కందిపప్పు సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసి మగ్గుతూ ఉంటాయి. ఇదిగోండి కందిపప్పు చెప్పాను కదా, కందిపప్పు ఆల్రెడీ ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి కందిపప్పు, చింతపండు ఇలా దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసేసుకొని మళ్ళీ మనకు సరిపడా అంటే సాంబార్ టేస్టీగా ఉండాలంటే కందిపప్పు ముందు రోజే నానబెట్టుకోవాలి, ఇప్పుడే నానబెట్టుకోవచ్చు అండి. ఎప్పుడైనా మనకి టైం ఉంటే పొద్దునే రాత్రే నానబెట్టుకొని పొద్దునే కుక్కర్ పట్టవచ్చు. టైం లేని వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటే నేనైతే రోజు ముందు రోజే నానబెట్టేసుకుంటా. ఈవినింగ్ నైట్ కుక్కర్లో మీకు పడతాను అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ సాంబార్లో ఇట్లా చింతపండు వేసామో ఆల్రెడీ మనం పట్టాము కాబట్టి ఇలా మొత్తం మంచిగా చేత్తో ఇలా చేసేసుకోవాలి. ఆల్రెడీ వేసుకొని దీంట్లో సరిపడా వచ్చేసి మనం కారము
కారం వచ్చేసి 3 స్పూన్లు కారం వేసుకోవాలి. తర్వాత ఇగో సాంబార్ ఎన్టీఆర్ మసాలా అని చెప్పాను కదా, ఆ సాంబార్ ఎన్టీఆర్ మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి హింగువ వేసుకోవాలి. ఇంగువ డబ్బా ఎక్కడైనా దొరికిద్దండి? ఎక్కడైనా దొరుకుద్దండి. హింగువ వేసుకోవాలండి. ఇలా హింగువ వేసుకొని నేను ఆల్రెడీ ఇది మసిలేటప్పుడు మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ ఈ 3 దంచి వేయాలి మసిలేటప్పుడు. కొత్తిమీర కూడా దించేటప్పుడు వేయాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకొని దాంట్లో మనము ఆల్రెడీ వేయాలి కదా, అది అయింది కదా, దాంట్లో వేసేయాలి. ఇది ఆల్రెడీ ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకంటే కొంచెం వాటర్ తక్కువైనాయి, మళ్ళీ వాటర్ పోస్తున్నాను. ఇగో నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను గిన్నె కంటే. ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మేము నలుగురం కదా, నలుగురికి సరిపడే సాంబార్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాంబార్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం మనకి పసుపు అంటే కారం తక్కువైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం కారం వేస్తాను నేను. కారం వేసుకోవాలి. నేను చెప్పాను కదా, కారం, సాంబార్ ఎన్టీఆర్ మసాలా, హింగువ ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పెట్టాలి బాగా. కొంచెం కారం తక్కువైంది, నేను మళ్ళీ వేసుకుంటున్నాను కారము. ఎందుకంటే ఇదిగోండి కారం తక్కువైంది వేసుకుంటున్నాను. ఇవి బాగా మసలేనివ్వాలండి. మసలేనిచ్చిన తర్వాత ఇది మసలేటప్పుడు మెంతులు, జీలకర్ర, తర్వాత ఎల్లిపాయ దంచి దీంట్లో వేయాలి. తర్వాత దించేటప్పుడు కొత్తిమీర వేయాలి. ఓకేనా? చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. వేసుకున్నాను ఆల్రెడీ జీలకర్ర, మెంతులు, అంటే మనకు గ్యాస్ ట్రబుల్ రాకుండా ఇగో దంచేసుకున్నాను. ఆల్రెడీ దంచేసుకున్నాను. ఇందాక ములక్కాయలు కూడా వేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. కొంచెం ములక్కాయలు కూడా ఉంటే వేస్తున్నాను టేస్టీగా ఉండడానికి సాంబార్లో. ఆల్రెడీ ఇవ్వండి ఇగో ఇలా మసలనివ్వాలి. చూడండి ఇలా మసలుతుంది. ఇప్పుడు ఈ సాంబార్లో ములక్కాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇగో ఇలా ములక్కాయలు కూడా వేసుకోవాలి. ఇలా ములక్కాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే దంచామో ఇది కూడా ఇప్పుడు మసులుతుంది కాబట్టి ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఏదైతే దంచుతుందో అది కూడా వేసుకోవాలి. ఇలా దంచుకొని ఇలా వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మసలనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. వేసాం కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి సాంబార్. మన పెళ్ళిళ్ళలో కూడా, ఫంక్షన్లలో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో చిన్నపాటి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు బగారా చేసుకున్నప్పుడల్లా, బగారా చేసినప్పుడు మన ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి, దసరా, దీపావళి అట్లాంటి ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఇట్లాంటప్పుడు మన బగారా మీద చికెన్ వండుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనం లాస్ట్కు దించేటప్పుడు మాత్రం కొత్తిమీర వేయాలి. ఇప్పుడైతే బాగా మసలనివ్వాలి. ఇలా ఎంత చక్కగా మసులుతుందో ఇలా చూడండి. సొరకాయలు, క్యారెట్, ఇదిగోండి ములక్కాయలు. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి దయచేసి. మా వాచ్ అవర్ తక్కువ ఉంది, మా వాచ్ అవర్ కంప్లీట్ చేయండి. ఇదిగో ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇలా ఇలా ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, మా మై తెలుగు డాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఫంక్షన్లో కానీ, మన ఇంట్లో ఫెస్టివల్స్ కానీ, బగారా వండుకున్నప్పుడు కానీ, చికెన్ కర్రీ ఇవన్నీ కలిపి, తర్వాత మనం ఏదైనా చిన్నపాటి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ ఇలా చేసుకొని మనమే వంట చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. దయచేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మానేయకండి ప్లీజ్. వాచ్ అవర్ కంప్లీట్ కావాలి. వీడియో మొత్తం చూడండి, అసలు చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉంది, చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. ఇలా అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వాచ్ మై వీడియోస్, ఆల్ వీడియోస్.